శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ మొదటి సర్గ. దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావించుటకై సంకల్పించుట. గచ్చిత మాతుల కులం భరతేన తథావగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీతః ప్రీతి పురస్కృతః. భరతుడు పెద్దల అనుమతి కైకొని తన మేనమామ ఇంటికి వెళ్ళుచు పుణ్యపురుషుడు జితేంద్రియుడు అయిన శత్రుఘ్నుని పరమ ప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళెను. భరతుడు తన మేనమామ స్వగృహమున శత్రుఘ్నునితో సహా పందు మర్యాదలను ఆదర సత్కారములను పొందుచు అచట హాయిగా ఉండెను. యుధాజిత్తు శత్రుఘ్నుని పుత్రవాత్సల్యముతో భరతుని కంటే మిన్నగా లాలించుచుండెను. ఆ ఇరువురు సోదరులను మేనమామ ఇంట తమకు నచ్చిన రీతిగా ఆహార విహారములతో ఆటపాటలతో ఉత్సాహముగా నివసించుచుండిరి. అయినను వారు వార్ధక్యమునున్న తన తండ్రియగు దశరథ మహారాజును గూర్చి స్మరించుచునే ఉండిరి. సత్పుత్ర లాభముతో నిత్య సంతోషిగానున్న దశరథ మహారాజు ఇంద్ర వరుణుల వలెనున్న విడదీయరాని సోదర ప్రేమతోనున్న తన కుమారులగు భరత శత్రుఘ్నులు ఇరువురు దేశాంతరమునందు ఉండుటచే బెంగతో వారిని పదే పదే గుర్తు చేసుకొనుచుండెను. తన శరీరం నుండి ఉత్పన్నములైన 4 చేతుల వలె దశరథునకు పురుషశ్రేష్ఠులైన తన 4 కుమారులను ఎంతయు ప్రీతిపాత్రులు. ఆయనకు అందరూ సమానులే. ఇంద్రాది దేవతలలో జ్యేష్ఠుడైన బ్రహ్మ అయిన తండ్రియగు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రుడైనట్లే దశరథునకు తన కుమారులలో పెద్దవాడును మహాపరాక్రమశాలియు సద్గుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. గర్వోన్మత్తుడైన రావణుని సంహరించుటకై దేవతలు ప్రార్థింపగా నిత్యుడైన శ్రీ మహావిష్ణువు మనుష్యలోకమున శ్రీరాముడై అవతరించెను. దేవతలలో ప్రముఖుడైన ఇంద్రుని తన తనయునిగా పొందిన అదితి వలె కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయిన శ్రీరాముని తన పుత్రునిగా పొందినదై పరమానంద భరితురాలయ్యెను. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరులలోని సుగుణములనే గ్రహించువాడు. సద్గుణములను బట్టి దశరథుని వంటి వాడు ఇట్టి సాటిలేని సత్పుత్రుని గన్న కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టము. రఘురాముడు ప్రశాంత చిత్తుడు, మృదుభాషి, కోపమును మాటనే ఎరగనివాడు. ఇతరులెవ్వరైనను ఎట్టి పరుషోక్తులాడినను వాటినేమాత్రము పట్టించుకొనడు. అంతేకాదు వారితో మృదువుగా అనునయపూర్వకముగా మాట్లాడును. యథార్థముగా అతడు తండ్రిని మించిన తనయుడు. మనస్వి అయిన శ్రీరాముడు ఏ విధముగానైనను ఏ రూపమునైనను ఎవరి వలనైనను తనకు ఏ కొంచెం ఉపకారము జరిగినను దానిని కొన్నంతగా భావించి మిక్కిలి సంతోషించేవాడు. ఎవరి వలన ఎన్ని అపకారములు జరిగినను వాటిని గూర్చి ఏమాత్రము పట్టించుకునేవాడే కాడు. రఘునందనుడు అస్త్రాభ్యాసము చేయుచున్నప్పటి విరామ సమయములందు మాత్రమే గాక ఎల్లవేళలను సదాచార సంపన్నులతోడును జ్ఞాన వృద్ధులతోడును వయోవృద్ధులతోడును ఇంకను ఇతర సజ్జనులతోడును వివిధ విషయములను గూర్చి చర్చించుచుండేవాడు. రఘునందనుడు ప్రశస్తమైన బుద్ధి గలవాడు. అందరితో మృదు మధురముగా మాట్లాడుచుండువాడు. ఎవరినైనను తానే ముందుగా పలకరించుచుండువాడు. శత్రువుల విషయములను ప్రియవచనములనే పలుకుచుండేవాడు. శరణాగతులను కాపాడుటకై దుష్టులను అణచివేయువాడు. ఎంతటి దుర్మార్గులైనను తనను ఆశ్రయించినచో వారిని క్షమించువాడు. తాను ఎంతటి పరాక్రమశాలి అయినను అవంతయు గర్వపడనివాడు. శ్రీరాముడు ఎట్టి పరిస్థితులలోనూ అసత్యమును పలికిడివాడు కాడు. సకల విద్యా పారంగతుడు. సత్యులకును జ్ఞాన వయోవృద్ధులకును ఎదురేగి వారిని సేవించుచుండువాడు. ప్రజలను వాత్సల్యముతో సంతసింపజేయువాడు. ప్రజలకు ప్రాణతుల్యుడు. దుఃఖితులను చూచినప్పుడు రాముని హృదయము ద్రవించుచుండెడిది. అతడు క్రోధమును జయించినవాడు.
వేదజ్ఞులకు ఎదురుగా వెళ్ళి వారిని పూజించడివాడు. దీనులను ఆదుకొనువాడు. సామాన్య ధర్మములను విశేష ధర్మములను బాగుగా ఎరిగినవాడు. నిత్యము నియమనిష్టలను పాటించుచుండువాడు. కలలో కూడా పరుల సొత్తును ఏమాత్రము ఆశింపనివాడు. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులకు సహజములైన దయాదాక్షిణ్యములు, శరణాగత రక్షణము, ధర్మైక దృష్టి కలవాడు. దుష్ట నిగ్రహము, ప్రజా పరిపాలనము అను క్షత్రియ ధర్మములను పూర్తిగా పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట వలన కలిగిడి కీర్తి స్వచ్ఛ ఫలదాయకము అని నమ్మి క్షత్రియ ధర్మములను చక్కగా నెరవేర్చువాడు. సద్విచక్షణ కలవాడొకటిచే శ్రీరాముడు ద్యూతము మొదలగు వ్యర్థ కార్యముల యందు ఎన్నడూను ఆసక్తుడు కాడు. ఎన్నడూను ధర్మ విరుద్ధములైన నిష్ఠురోక్తులను పలికెడి వాడు కాడు. లౌకిక వైదిక విషయముల యందు యుక్తియుక్తముగా మాట్లాడుటలో అతడు బృహస్పతి వంటివాడు. రఘునందనుడు మానసికముగా శారీరకముగా చక్కని ఆరోగ్యము కలవాడు. యువకుడు, ప్రశస్తముగా మాట్లాడువాడు, దృఢగాత్రుడు, దేశకాలములను ఎరిగి అధ్యయనాదులను కొనసాగించడివాడు. ఒక్కసారి చూచినంత మాత్రముననే లోకమునందలి పురుషుల హృదయములను అభిప్రాయములను సమగ్రముగా ఎరింగిడువాడు. పరమ సాధువు, సాటిలేని సద్గుణములు గల మహాపురుషుడు. మహారాజకుమారుడైన శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణములకు పెన్నిది. ఆ సద్గుణముల కారణముగా ఆయన ప్రజలకందరికీ మిక్కిలి ప్రేమాస్పదుడు. అంతేకాదు వారికి అతడు బహిప్రాణము. భరతాగ్రజుడైన రఘురాముడు చక్కగా వేదాంగములను శాస్త్రములను అధ్యయనము చేసినవాడు. సమావర్తనాది వ్రతములను ఆచరించినవాడు. శస్త్రాస్త్రములను ప్రయోగించుటలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథుడే మిన్న కాగా శ్రీరాముడు ఆయనను మించినవాడు. ఎట్టి కళంకములను లేనివాడగుటచే శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ మాతృపితృ వంశములకు ప్రతీక అయినవాడు. మిక్కిలి శోభపడవలసిన పరిస్థితులందును ఏమాత్రము తొణకనివాడు. అతి క్లిష్ట స్థితులలోనూ సత్యమునకు కట్టుబడి ఉండువాడు. రుజువర్తనముచే దేవతలకును ఆరాధ్యుడు. ధర్మార్థ విషయముల యందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తముల కడ సుశిక్షితుడు. ధర్మశాస్త్రములలో పేర్కొనబడిన రీతిగా ధర్మార్థ కామ తత్వములను లోతుగా నెరిగి ఆయా సమయములందు వాటిని ఆచరించువాడు. గ్రహించిన విషయములను మరువనివాడు. అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు. లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు. వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినవాడు. రఘునందనుడు వినయశీలుడు. తన మనస్సులోని అభిప్రాయములను ముఖ కవళికలలో బయటపడనీయని వాడు. రహస్యాలోచనలను సమయమొచ్చు వరకు గూఢముగా ఉంచువాడు. సమర్థులైన మంత్రులను కలిగి ఉన్నవాడు. ఆయన కోపము గాని సంతోషము గాని సత్ఫలములనే ఇచ్చుచుండును. సమయోచితముగా పాత్రులకే దానము చేయువాడు. ధనమును న్యాయముగా సమకూర్చువాడు. శ్రీరాముడు మాతాపితరుల యందును గురువుల ఎడను నిశ్చల భక్తి గలవాడు. ఆయన ప్రజ్ఞ సాటిలేనిది. దుర్జనులను దరిచేరనీయనివాడు. సత్ప్రసంగములకు నెలవు. సోమరితనము గాని ఏమరపాటు గాని లేనివాడు. లోకము ఇతరుల లోపములను మాత్రమే గుర్తించును. రాముడైతే తన లోపములను కూడా గుర్తించును. రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. చూచినంత మాత్రముననే సాధువులను అసాధువులను సులభముగా గుర్తించువాడు. శాస్త్ర మర్యాదలను అనుసరించి మిత్రులు మొదలగు వారిని స్వీకరించువాడు. పిదప తగు విధముగా వారిని ఆదుకొనువాడు. సజ్జనులను దరిచేర్చుకొనుటలోను వారికి తోడ్పడుట యందును శ్రీరాముడు కుశలుడు. సమయమెరిగి దుర్జనులను శిక్షించువాడు. న్యాయసమ్మతముగా ప్రజలను నొప్పింపక వారి నుండి కోశాగారమునకు ధనమును సమకూర్చువాడు.
శాస్త్ర ప్రకారము ఆ ధనమును సముచితముగా వ్యయమనర్చువాడు. సకల శాస్త్రముల యందును సంస్కృతాది భాషల యందు గల కావ్య నాటకాలంకారముల యందును రఘువరుడు కోవిదుడు. ధర్మబద్ధముగా ఆర్జించిన అర్థము పరిధిలో సుఖమును కోరుకొనువాడు. కర్తవ్య కార్యముల యందు అలసత్వమునకు తావు ఇచ్చడివాడు కాడు. శ్రీరాముడు మనోరంజకములైన సంగీత చిత్రకళల యందును వీణా వేణు మృదంగ తాళ విద్యల యందును ఆరితేరినవాడు. ధనమును క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగము చేయుట తెలిసినవాడు. ఏనుగులను గుర్రములను అధిరోహించుట, అదుపు చేయుట, వాటికి శిక్షణ ఇచ్చుట ఎరిగినవాడు. రఘునందనుడు ధనుర్వేద రహస్యములను బాగుగా తెలిసినవాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, సాటిలేని యోధులైన అతిరుదులచే పూజింపబడువాడు. స్వయముగా తానే శత్రుసేనలకు ఎదురుగా వెళ్ళి ముందు భాగమున నిలిచి వారిని దెబ్బతీసిడివాడు. శత్రువుల కంతుపట్టని వ్యూహరచనలు చేసి తన సేవలను కాపాడువాడు. యుద్ధరంగమున క్రోధ పరవశులై ఉన్న సురాసురులకు సైతము ఎదిరింప సఖ్యము కానివాడు. శ్రీరాముడు అసూయ లేనివాడు, కోపమునకు లోను కానివాడు, గర్వము లేనివాడు, మాత్సర్యమును ఎరుగనివాడు, ఎట్టివారిని ఏమాత్రము అవమానింపనివాడు, సత్వరజస్తమో గుణములకు అతీతుడు, శుద్ధ సత్వ స్వభావుడు. ఆ దశరథ మహారాజు కుమారుడు ఇట్టి ఉత్తమోత్తమ గుణములను కలిగి ఉన్నందున సమస్త ప్రజలకును అంతేకాదు ముల్లోకములను పూజ్యుడు. అతడు క్షమాగుణమున భూదేవి అంతటి వాడు, బుద్ధి వైభవమున బృహస్పతి, పరాక్రమమున ఇంద్రునితో సమానుడు. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకను ఆయన ఉన్నత గుణములు తల్లిదండ్రులకు మాత్రమేగాక సకల జనులకును ప్రీతిపాత్రములు, మనోహరములు. అట్లు సద్గుణములతో అందచందములతో అలరారెడి ఆ మహారాజసుతుడు సహస్ర కిరణములతో ప్రకాశించు సూర్యుని వలె విరాజిల్లుచుండెను. ఇట్లు సద్గుణ సంపన్నుడును, అశ్రితులను రక్షించుటే వ్రతముగా గలవాడును, మొక్కువోని పరాక్రమము గలవాడును, దిక్పాలుర వలె అందరినీ ఆదుకొనుచుండువాడును అయిన రఘువరుడు తమకు ప్రభువు కావాలనని భూలోక ప్రజలందరూ కోరుకొనుచుండిరి. ఈ విధముగా సాటిలేని అనేక శుభ లక్షణములతో విలసిల్లుచున్న శ్రీరామును చూచి శత్రుభయంకరుడైన దశరథుడు ఇట్లు ఆలోచింపసాగిను. వయోవృద్ధుడును జ్ఞానవృద్ధుడును అయిన దశరథ మహారాజునకు నేను జీవించి ఉండగానే ఈ రాజ్యమునకు శ్రీరాముడు రాజైనచో ఎంతో బాగుండును. అది చూచి నేను సంతోషింతును గదా అను కోరిక కలిగెను. నా ప్రియపుత్రుడైన రాముని రాజ్యాభిషిక్తునిగా ఎప్పుడు చూడగలనో గదా అను గాఢమైన కాంక్ష దశరథుని హృదయమున నిరంతరము మెదులుచుండెను. శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికై పాటుపడువాడు, సకల ప్రాణుల ఎడ కృపజూపువాడు, వర్షించు మేఘము వలె జనుల సంతాపమును రూపుమాపువాడు. వారికి నాకంటెను అతడు ఎక్కువ ప్రీతిపాత్రుడు. పరాక్రమమున ఇంద్రయముల వంటి వారు, బుద్ధికి బృహస్పతి, మేరు నగధీరుడు, సద్గుణములచే నన్ను మించినవాడు. అట్టి నా కుమారుడు ఈ సమస్త భూమండలమునకును రాజు కాగా నేను ఈ వయస్సులో చూచి స్వర్గసుఖములను పొందెదను. శ్రీరామునిలోని విశిష్ట గుణములు అసంఖ్యాకములు, అవి లోకోత్తరములు. ఈ విధమైన ఆయా మహోన్నత గుణములు కాగడా పెట్టి వెదికినను ఇతర రాజులలో కనబడవు. ఇంతవరకును పేర్కొనబడినవి కాక ఇంకను స్వాభావికములైన పెక్కు కళ్యాణ గుణములకు కుదురైన వాడు అతడు. అట్టి శుభలక్షణ సంపన్నుడైన కుమారుని చూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచనలో నడిచి శ్రీరాముని యువరాజును చేయుటకై నిశ్చయించెను. ఆకాశమునందును అంతరిక్షమునందును భూమిపైనను సంభవించుచున్న మిక్కిలి భయంకరములైన ఉత్పాతములను గూర్చియు తన శరీరముపై ప్రభావమును చూపుచున్న ముసలితనమును గూర్చియు ప్రజ్ఞాశాలి అయిన దశరథుడు మంత్రులతో ప్రస్తావించెను. పున్నమ నాటి చంద్రుని వలె లోకమునకు ఆహ్లాదకరుడును మిక్కిలి బుద్ధిశాలియు అగు శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయన పైన వారికి గల ప్రేమాభిమానములు అపారములు. ఈ పరిస్థితులుగా నా సంతాపమును తొలగించున్నవి.
కావున శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుట సమంజసమే అని దశరథుడు భావించును. ప్రజలకు సుఖ సంతోషములను గూర్చును వారిని రక్షించుట రాజధర్మము. అట్టి ధర్మమునరింగిన దశరథుడు వయోవృద్ధుడైన తనకు మాత్రమే కాక ప్రజలకును హితమును గూర్చుటకై ప్రియమును కలిగించుటకై నవయువకుడైన శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటకు ఇది సరి అయిన సమయము అని భావించి అందులకై త్వరపడసాగెను. వెంటనే ఆ మహారాజు వివిధ నగర ప్రజలను, ఆయా ప్రదేశములలో నుండి జానపదులను, దేశమున గల ప్రముఖులను, సామంతరాజులను వేర్వేరుగా రప్పించెను. వ్యవధి తక్కువగా ఉండుటచే దూర తీరములనున్న భరతుని మాతామహుడైన కేకయ్య ప్రభువును, శ్రీరామునకు మామయ్యైన జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమముగా వారు ఈ శుభవార్తను విని ఆనందింతురు అని భావించి అతడు అట్లు చేసెను. ఆహ్వానముపై అయోధ్యకు విచ్చేసిన వారికందరికీ దశరథుడు తగిన విడిది గృహములను ఏర్పాటు చేసెను. వారిని వివిధ ఆభరణములతో సత్కరించెను. అలంకృతుడైన దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజలను వలె ఆహుతులను దర్శించెను. అంతటా శత్రుభయంకరుడైన ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజానరంజకులైన తక్కిన రాజులందరూ సభలో ప్రవేశించి ఆసనములను అలంకరించిరి. దశరథునిచే వివిధ ప్రదేశములలో నియమితులైన రాజులు తమకై ఏర్పాటు చేయబడిన ఆసనములపై మహారాజునకు అభిముఖంగా కూర్చుండిరి. దశరథుని నుండి సముచితమైన అతిథి సత్కారములను పొందిన వినయశీలురగు సామంతరాజులు, వివిధ నగరములకు చెందిన పురప్రముఖులు, జానపదులు రాజుగారు నుడివిడి వచనములను సావధానముగా ఆలకించుటకై ఆయనకు చేరుగా చుట్టూ చేరి కూర్చుండిరి. అప్పుడు ఆ మహారాజు దేవతలచే పరివృతుడైన సకలైశ్వర్య సంపన్నుడగు దేవేంద్రుని వలె విరాజిల్లెను. అయోధ్యకాండ మొదటి సర్గ సమాప్తము.